వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం చంద్రుడు లగ్నంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు. లగ్నం అనేది మనకి జీవితంలో అత్యంత ప్రాధాన్యమైన జాతక చక్రంలో మొదటి భావంగా తీసుకుంటారు. ఇది జీవితం మొత్తం మీకు మీ యొక్క మైండ్ సెట్ని ప్రభావితం చేసే అంశం అన్నమాట లగ్నం అనేది. ఈ లగ్నంలో ఏదైతే ఒక గ్రహం కూర్చుంటుందో ఆ ప్రభావం అనేది జీవితం మొత్తం మీద మీ యొక్క ప్రతి ఆలోచన మీద, అంటే మీరు జీవితాన్ని చూసే విధానంలో ఖచ్చితంగా అది జరుగుతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు లగ్నంలో ఒక గ్రహం కూర్చున్నప్పుడు అవునండి ఇది ఎలా ఇంపార్టెన్స్ ఇస్తుందంటే, ఇప్పుడు చంద్రుడు కూర్చున్నాడు అనుకోండి, మనకి చంద్రుడి యొక్క కారకత్వాలు తెలిసి ఉండాలి. చంద్రుడు అంటే ఫస్ట్ సహజంగా మనకు తెలిసిందే తల్లి కారకత్వుడు. ఖచ్చితంగా తల్లి మెయిన్ రోల్ పోషిస్తుంది. తర్వాత ప్రయాణాలకి కారకుడు, ఫుడ్కి కారకుడు, రివర్స్ నదులకి వాటికి కారకుడు, ప్లేసు షిఫ్ట్ అయ్యేదానికి కారకుడు, ట్రావెల్స్కి కారకుడు. సో ఇవన్నీ కూడా మనకి కారకత్వాలు కాబట్టి ఇవి మీ జీవితంలో మెయిన్ రోల్ పోషించే అవకాశాలు ఉంటాయన్నమాట. ద యాక్ట్ ఆఫ్ చీటింగ్ అనేది కూడా దీంట్లో చూపిస్తారు. అంటే ఒకరి చేత మోసపోవడం కానీ, మీరే అంటే ఆ టైంలో మోసం చేయాల్సి రావడం కానీ జరిగే అవకాశాలు, సందర్భాలు అలా క్రియేట్ చేయడం కానీ జరుగుతాయి కొంతమందికి. ఇది ఎలాగనుకోవచ్చు అని అంటే, రాహు యొక్క దృష్టి ఇట్లా పడినా లేదా నెగిటివ్ ప్లానెట్స్ ఏదైనా చూసినా మీకు ఆ టైప్ ఆఫ్ ముద్ర అనేది కూడా పడుతుంది. ఇతను మోసం చేస్తున్నాడు, మోసం చేశాడు అనే పాయింట్ కూడా జీవితంలో ఒకసారైనా బ్లేమింగ్ అంటారు చూసారా, మీరు అపనిందల పాలవడం అనేది కూడా మీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతాయి. ఇవి నిజంగానండి అని అంటే నేను 100కి 60 చార్టుల్లో చూశాను. అది బ్లేమింగ్ అనేది వాళ్ళ లైఫ్లో జరిగింది. కాకపోతే మిగతావన్నీ కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు ఒకతనైతే ఫుడ్ బిజినెస్ చేస్తున్నాడు, ఒకతనైతే ట్రావెల్స్ చేస్తున్నాడు, లారీల వ్యాపారం, ఒకతనైతే అంటే పుట్టంగానే జన్మస్థానం నుంచి వేరే దూరంగా వెళ్ళిపోయి వాళ్ళు స్థిరపడిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అమ్మ నాన్న తీసుకెళ్ళిపోయి. సో ఇట్లా నదికి దగ్గరగా ఉండిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా వాటర్ ప్రాబ్లం ఉంటుంది, ఏదో ఒక రూపంలో ట్యాప్స్ ఇవన్నీ కూడా వాటర్ ప్రాబ్లమ్స్ ఎన్ని వస్తున్నాయి. కొంతమందికి బాగా వాటర్ సఫిషియెంట్గా దొరుకుతుంది. ఇవన్నీ కూడా చంద్రుడు ఉన్న స్థానం అనమాట. ఒకవేళ లగ్నంలో నీచంలో ఉన్నాడంటే ఒక రకమైన ఫలితాలు, లగ్నంలో ఉచ్చస్థితిలో ఉంటే ఒక మంచి ఫలితాలు, లేదు స్వక్షేత్రంలో కర్కాటక లగ్నంలో ఉన్నాడు అని అంటే అదొక రకమైన ఫలితాలు. ఓవరాల్గా ఇది చంద్రుడు రౌండ్గా ఉండే గ్రహం కాబట్టి మనకి చూడడానికి వీళ్ళ బాడీ కూడా పెద్ద అయ్యే కొద్దీ రాగా రౌండ్ అయ్యేటట్టు ఉంటుంది. అంటే ఫేస్ కానీ బాడీ కానీ. కొంతమంది సన్నగా ఉండొచ్చు, బట్ ఫేస్ మాత్రం ఖచ్చితంగా రౌండ్గా ఉంటుంది. సో ఏదో ఒక రూపంలో ఈ చంద్రుడి యొక్క కారకత్వాలు అనేది కనిపిస్తూనే ఉంటాయి. సో జనరల్గా చంద్రుడు మనసు కారకుడు, మనసులో ఎప్పుడు కూడా ఆలోచనలు వస్తూనే ఉంటాయి కాబట్టి జనరల్గా ఏదో ఒక రూపంలో వీళ్ళు కొంచెం వేవరింగ్ అనేది ఎప్పుడు కూడా వీళ్ళ పర్సనాలిటీలో కనిపిస్తుంటుంది అనమాట. ఇంకొకటి, చంద్రుడు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, మంచి కళలను ఎంజాయ్ చేయగల మనస్తత్వం ఉంటుంది కాబట్టి కొంతమంది ఆర్టిస్టులు కూడా ఉన్నారు వీటిల్లో. అంటే మంచి కల్పనా శక్తి ఉన్న గ్రహం కూడా చంద్రుడే. కఫ ప్రకృతి ఉన్న స్వభావం కాబట్టి కఫం ఉన్న పదార్థాలు ఎక్కువగా ఇష్టపడుతుంటారనమాట. ఐస్ క్రీమ్స్ కావచ్చు, లేకపోతే ఎనీథింగ్ కఫం రిలేటెడ్ ఉంటాయి కదా మనకి తెలిసిన పాల పదార్థాలు, డైరీ ప్రోడక్ట్స్ అవి. సో ఒకవేళ మీకు జాతకంలో చంద్రుడు ఇంకేదైనా నెగిటివ్ ప్లానెట్ శని చేత చూడబడుతుంటే మీరు కఫం రిలేటెడ్ తినకూడదు. ఇది మెయిన్ చెప్పదగిన సలహా. సో తర్వాత ఇదే చంద్రుడిని కుజుడు చూస్తున్నాడు అని అంటే డెఫినెట్గా అదొక మళ్ళా మారిపోతుంటుంది ఫలితాలు. సో చంద్రుడు బలంగా ఉండి గురువు చేత చూడబడుతున్నాడు అనుకోండి, డెఫినెట్గా మీరు మంచి మైండ్ సెట్ కలిగి ఉంటారు. మీ యొక్క వేవరింగ్ మైండ్ సెట్ని కంట్రోల్ చేసుకోగలరు. తర్వాత మీరు డెఫినెట్గా జీవితంలో ప్లేస్లు షిఫ్ట్ అయిన తర్వాత మంచి మార్పులు చేర్పులు అనేవి ఉండనే ఉంటాయి. పెళ్ళైన తర్వాత అత్తగారు అనేది అంటే అత్తగారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండనే ఉంటుంది ఏదో ఒక రూపంలో. సో అది నెగిటివ్ పాజిటివ్ అనేది డిపెండ్స్ అపాన్ చంద్రుడున్న రాశ్యాధిపతిని బట్టి, చంద్రుడున్న నక్షత్రాలను బట్టి ఉంటుంది అనమాట. సో ఇది మెయిన్. చంద్రుడు ఒకవేళ మనకి ఫస్ట్ హౌస్లో ఉంటే ఎక్కువగా జరిగే అవకాశాలున్న ఇవన్నమాట ఫలితాలు. సో ఇంకా మనం మాట్లాడుకోవాలంటే చంద్రుడు కొంతమందికి 1వ భావంలో ఉన్నప్పటికీ ఈ కేతుతో, రాహుతో ఇలా కలిసి ఉంటారనమాట. చంద్రరాహువులు కలిస్తే అది డెఫినెట్గా మైండ్ అయితే కంట్రోలింగ్ ఉండదు. చంద్రకేతువులు అయితే కాన్సన్ట్రేషన్ పవర్ ఎక్కువగా ఉంటుంది. కోర్స్ అది మదర్ యొక్క నేచర్ని బట్టి అది వేరే ఒక వీడియో సపరేట్గా చేసుకోవచ్చు. బట్ చంద్రుడు ప్రథమ హౌస్ అంటే లగ్న భావంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. బేసిక్గా దీనికి నాకు నెగిటివ్ ఫలితాలు ఉన్నాయండి, లగ్నంలో చంద్రుడు ఉన్నాడు బట్ నాకు జీవితంలో వేవరింగ్ ఎక్కువగా ఉంది, తర్వాత బాగా ఇబ్బంది పడుతున్నాను అని అంటే
దీనికి శాంతి పరిహారాల్లో జనరల్గా చంద్రుడికి మోదుగు చెట్టునిచ్చున్నారు. ఈ మోదుగు చెట్టు అనేది యొక్క ఆకులతో మీరు ఇస్తరాకుల్లా తయారు చేసుకొని ఆ ఆకుల్లో అన్నం తినడం అనేది స్టార్ట్ చేయండి. సో వెండి గ్లాసులో మీరు మంచినీళ్ళు తాగుతుండండి. సో తర్వాత కొంతమందికి వెండి గ్లాసులో పాలు తాగడం అన్నీ పక్కన పెడితే వెండి మెయిన్ యూస్ చేయండి. వెండి కంచంలో అన్నం తినడం వల్ల కానీ అది కూడా మంచి ఆప్షనే. సో మోదుగు చెట్టుకు నీళ్లు పోయడం, మోదుగు చెట్టుని పెంచడం కూడా మంచిదే మీ పెరట్లో. ఇది కూడా చంద్రుడికి సంబంధించిన చెట్టు. సో బేసిక్గా అప్పుడప్పుడు మీరు ప్రయాణాలు చేయడం, మరి మీరు మనసు బాగలేకపోతే ఏదైనా నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్ళేసి రావడం, బీచ్ల దగ్గర కూర్చోవడం, ఇవన్నీ కూడా మీకు మంచి రిలాక్సేషన్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది బేసిక్గా చంద్రుడు లగ్నభావంలో ఉండే వాళ్ళకి మెయిన్ శాంతులు, పరిహారాలు. ఓకేనండి, నమస్కారం. మీ రాజేష్.